నెత్తురు నీకు మళ్ళీ తగిలిందని నేను ఈ టైంలో చెప్పాలనుకుంటున్నాను. నువ్వైతే ఎట్టూ కాకుండా కుక్కలు చింపిన ఇస్తరాకులాగా నువ్వు ఆ లోకేష్ గాడు అవుతారని, ఇంకా అవ్వాలని నేను మాత్రం కోరుకుంటున్నాను. ఎందుకంటే కమింగ్ టు లోకేష్, కొంచెం మీరు ఓపిక పట్టండి. ఈరోజు నేను చాలా మాట్లాడాలనుకుంటున్నాను. లోకేష్, నీకు అసలు తెలుగు రాదు, నువ్వేం మాట్లాడుతావో నీకే తెలీదు. ఏంటి నీకు బిస్కెట్లు ఛాయలు ఇవ్వాలా? ఎందుకు ఇవ్వాలి? ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు? అసలు ఆ లోకేష్ గారు ఓడిపోయినాడంటే నాకు ఎంత హ్యాపీగా ఉందంటే, ఎన్ని డబ్బులు గెలవాలని బస్తీ మే సవాల్ అనుకుంటూ గెలవాలని నువ్వు చేసిన తాపత్రయము, ఇంట్లో టీవీలు పగలగొట్టుకున్నావంట. ఆ రోజు మంగళగిరి ఎలక్షన్స్ అప్పుడు ఎందుకు నాకు మంగళగిరి సీట్ ఇచ్చావు, నేను ఎట్టాగు ఓడిపోతానని చెప్పి మీ అయ్యతో గొడవ పడ్డావు, ఇంట్లో టీవీలు కూడా పగలగొట్టావని చెప్పి నేను విన్నాను. నిజమే ఉంటుంది. ఎందుకంటే అసలు నువ్వు రాజకీయాలకి కానీ అసలు జీవించడానికి కూడా అసలు నువ్వు తప్పు అనకూడదేమో కానీ అసలు నువ్వు మనిషిగా బతకడానికి కూడా వేస్ట్ లోకేష్. అట్లాంటి వాడు నువ్వు. రాజకీయాలు నీకు మినిస్ట్రీలు 1 కాదు 2 కాదు 3. నిన్ను బతికించాలని, నీ రాజకీయ భవిష్యత్తుని బతికించుకోవాలని చెప్పి మీ అయ్య పడ్డ ఏమంటారు కష్టాలు అంతా ఇంత కాదు. అయినా కూడా ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా కూడా ప్రజలు మీకు తగిన శాస్తి ఇచ్చారన్నమాట. మీరు గెట్ అవుట్. మీకు రాజకీయ కెరియర్ లేకుండా ఈరోజు మీరు ఏమంటారు తెలుగుదేశం పార్టీ మొత్తం భూస్థాపితం అయ్యేలాగా ఈరోజు తెలుగు ప్రజలు మీకు ఏమంటారు శాసనం ఇచ్చారు. శాసనం అంటే గుర్తొచ్చింది పవన్ కళ్యాణ్. ఎక్కడున్నాడు ఈయన? ఈ పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు? శాసిస్తున్నాడంట ఈయన. జన్మకి ఏమంటారు ఈ జన్మకి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాలేరు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.